రైట్, ఇదే దీని గురించే చర్చ నడుస్తుంది. ప్రధానంగా కనుసైగ కోసం ఎదురుచూపులు, త్రివిధ దళాధిపతులకు మోడీ పూర్తి స్వేచ్ఛ, పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదంపై మోడీ కన్నెర్ర, వరుస భేటీలతో పరిస్థితులను సమీక్షిస్తున్న ప్రధాని మంత్రులు, ప్రధాని మోడీతో వాయుసేన చీఫ్ భేటీ, పాక్కు మరో షాక్, పాకిస్తాన్కు బాగ్లిహార్ నుంచి నీటి సరఫరా నిలిపివేత, ఇది స్వల్పకాలిక చర్యగా పేర్కొన్న అధికారులు. సో మొత్తం మీద నిన్న ఎయిర్ మార్షల్ చీఫ్ కూడా మోడీని కలిశారు. ఇంకా కనుచూపు అంటే ఒక్క సైగకే ఆగుంది, యుద్ధం దాదాపుగా దగ్గరలో ఉన్నట్టు మనం చెప్తున్నారు. ఇదిగోండి, పాక్కు మరో జలక్, పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం, బగ్లిహార్ నుంచి నీళ్లు నిలిపివేత, పంజాబ్ ప్రావిన్స్కి కష్టమే, భారత నౌకలపై దాయాద్ దేశం నిషేధం, వాయుసేనతో ఘర్షణ జరగచ్చన్న పాక్ మంత్రి. ఈ పాక్ వాళ్ళు భయపడిపోయో లేకపోతే భయంతోనో భక్తితోనో తెలియదు కానీ ఇండియా మా మీద యుద్ధం చేసేస్తుంది, ఇండియా మా మీద యుద్ధం చేస్తుంది. ఇంకేముంది, 36 గంటల్లో వాళ్ళు దాడి చేయబోతున్నారు, 24 గంటల్లో దాడి చేయబోతున్నారు, మా దగ్గర పక్కా సమాచారం ఉంది, అది ఇదేం చెప్తున్నారు. వీళ్ళకి ఎవరు సపోర్ట్ కూడా రావట్లేదు. ఈ టర్కీ లాంటి దేశాలు వస్తున్నాయి. మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడ మనం మోహరించామని వాళ్ళు టర్కీ నుంచి ఏదో చెప్పుకున్నారంట. అయితే ఇవన్నీ మనల్ని ఆపలేవు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్కి ఎవడూ సపోర్ట్ చేయడు, ఓడిపోయే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారండి? దట్టు పోనీ వాళ్ళ వైపు ఏమైనా న్యాయం ధర్మం ఉందా అంటే అదో మాట. వీళ్ళ వల్ల ప్రపంచంలో అంటే పాకిస్తాన్ వల్ల, పాకిస్తాన్ టెర్రరిజం వల్ల ప్రపంచంలో ప్రతి దేశం ఏదో విధంగా సఫర్ అయింది. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, అన్ని దేశాలు ఈ టెర్రరిజం ఎదుర్కొన్నవే ఆ బారిన పడ్డాయి. కాబట్టి ఎవ్వరు కూడా వీళ్ళకైతే సపోర్ట్ రారు. అమెరికా, చైనా నాకు తెలిసి మనకి సపోర్ట్ రాదు, అటు పాకిస్తాన్కి సపోర్ట్ రాదు. కానీ వీళ్ళు ఏంటంటే తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా పెద్ద దొంగనా కొడుకులు కాబట్టి వాళ్ళు అటు రారు ఇటు రారు, వాళ్ళు మధ్యలో నుంచొని చూస్తూ ఉంటారు. అవసరం అయితే పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతారు. ఎందుకంటే ఆ యుద్ధం టైంలో పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మి పాకిస్తాన్ని మరింతగా ఆర్థికంగా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనేది వాళ్ళ ప్లాన్. యాక్చువల్లీ పాకిస్తాన్ ఆక్రమించాలని చైనాకి ఎప్పటి నుంచో ఉంది. పాకిస్తాన్ వాళ్ళు పిచ్చోళ్ళు కదా, ఏదో మనకి సపోర్ట్ చేస్తుంటే ఇంకేముందో వాళ్ళ మీద ప్రేమ అనుకుంటున్నారు. అమెరికా సంగతి చెప్పవసరంలా, ట్రంప్ కూడా ఖచ్చితంగా బిజినెస్ మ్యానే వీళ్ళంతా. కాబట్టి యుద్ధాన్ని ఒకవేళ భారత్కి సపోర్ట్ అని చెప్తారేమో కానీ వెనకాల నుంచి మళ్ళీ డబ్బులు గట్టిగా ఇస్తే పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేస్తానికి ఏమాత్రం వెనకాడు. కాకపోతే ఇక్కడ అన్నిటికన్నా అవుట్ రైట్గా మనకి వెనకొచ్చి నేనున్నాను అని నిలబడేది ఎవరన్నా ఉందా అంటే రష్యా మాత్రం మనకి 100% మనకి సపోర్ట్గా నిలబడుతుంది. 1971 నుంచే రష్యా మన వెనక నిలబడింది. 1971లో పాకిస్తాన్తో మన యుద్ధం గెలిచామంటే కారణం రష్యానే. ఆ టైంలో ప్రపంచం మొత్తం, అమెరికా లాంటి దేశాలు కూడా కొంత పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన తరుణంలో రష్యా ఒక్కటే వచ్చి మన వెనకాల నిలబడింది. దానివల్ల మనం ఆ యుద్ధం చాలా ఈజీగా గెలిచేసాం. అప్పటి నుంచి మనకి రష్యాకి మంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది, ఇప్పుడు కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధంకి వెళ్తున్నా సరే పుతిన్కి మోడీకి మంచి ఇది ఉంది కాబట్టి రష్యా మనకైతే ఖచ్చితంగా నిలబడుతుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు మాత్రం ఒక్కటి కూడా లేవు. అదే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అరే అక్కడ పాల ప్యాకెట్లు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేక అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్కి ఈ టైంలో దట్టు ఇండియా లాంటి ఆర్థికంగా లేకపోతే సాయుధంగా లేకపోతే ఏ విధంగా చూసుకున్నా ఇండియా లాంటి ఒక పెద్ద దేశంతో యుద్ధంకి వెళ్ళటం అంటే అది వాళ్ళ నెత్తి మీద వాళ్ళు గన్ను పెట్టుకొని పేల్చుకున్నట్టే, డౌటే లేదు. ఈ దెబ్బతో పాకిస్తాన్ అసలు మ్యాప్లో లేకుండా పోద్దా ఏంది, ఇండియాలో మళ్ళీ కలిసిపోద్దా చూడాలి. సో ఇక్కడైతే పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా బగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరా భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చెనర్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవటం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. జీలం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్ వైపు మనం వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాం. ఇక భారత్ తమపై 36 గంటల్లో దాడి చేయటం ఖాయమంటూ 4 రోజుల క్రితం గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ నుంచి ఆ వ్యవధిలో ఎలాంటి ప్రతిదాడి లేకపోవడంతో ఇప్పుడు కొత్త ఫలం అందుకున్నారు. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తమ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రఫేల్ యుద్ధమాన్ని అడ్డుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కాలం గడిచే కొంది భారత్తో ఘర్షణలు పెరుగుతాయే కానీ తగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు రఫేల్ని ఆపే అంత దమ్ము పాకిస్తాన్కి ఉందా అండి? నేనేం చెప్తున్నాను, రఫేల్ వస్తే అడ్డుకోపోయారంట. రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫైటర్ జెట్టుల్లో ది బెస్ట్ రఫేల్.
రఫేల్ వస్తే అడ్డుకోబోయారంట. వీళ్ళు చెప్తానికి ఉన్న అర్థం పర్థం ఉండాలి. రష్యాలోని పాక్ దౌత్యవేత్త మొహమ్మద్ ఖలీద్ జమాలి మరోసారి అనుభూతిని భారత్కు చూపించే యత్నం చేశారు. ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తిశక్తిని వినియోగిస్తామని రష్యా ఛానల్ ఆర్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరి మీరు అణుబాంబులు వేస్తా కూర్చుంటే మేమేంది దీపావళికి పేల్చుకుంటాం ఏంది మేము మాత్రం? మీరు అణుబాంబులు వేస్తే ఎవరే పిచ్చి వాళ్ళరా? అదే మేము అనేది ఏంటంటే పిచ్చోళ్ళు మిమ్మల్ని తెలివి తక్కువ అనేది ఏంటంటే మీరు అణుబాంబు వేస్తే సగం మీ దేశమే లేచిపోద్ది తెలుసా? ఫస్ట్ సగం మీ కంట్రీ వెళ్ళిపోద్ది, తర్వాత ఇండియా దాకా వచ్చిన తర్వాత విషయం. కానీ ఆయన అణుబాంబు వేస్తూ ఉంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? మెయిన్ సరే ప్రపంచ దేశాల దాకా అందుకు ఇండియా ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా? మేమేమైనా దీపావళి కోసం దాచుకున్నాం ఏంది? అవి మాత్రం ఇంకా గట్టిగా ఉంటుంది మీకు. అప్పుడు భారత నౌకలు రాని ఇది మళ్ళీ ఇక్కడ చూడండి, కాపీ పేస్ట్. మనం వాళ్ళ నౌకలను ఆపేసాం, ఇప్పుడు వీళ్ళు మన నౌకలను ఆపుతారంట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఏనుగొల్లి చీమను తొక్కితే చీమ చచ్చిపోద్ది. అదే చీమ వచ్చి నేను ఏనుగుని తొక్కుతా అంటే ఏనుగు ఏం కాదు. అర్థం కావట్లేదు. అదే మీ పరిస్థితి పాకిస్తాన్ వాళ్ళది. పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ నౌకల రాకపోకలపైన భారత్ ఆంక్షలు విధించగా పాకిస్తాన్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. భారత్ జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడానికి నిషేధం ప్రకటించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు పలు వస్తువులపైన నిషేధం విధించినట్టు తెలిపింది. పాక్ నౌకలు భారత్లోని రేవులకు వెళ్ళడానికి వీల్లేదని కూడా ఆంక్షలు విధించారు. ఇక నిన్న మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ అయ్యారండి. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి భేటీ అయిన ఒకరోజు వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణ రేఖ వద్ద దాయాది సైన్యం వరుసగా 10వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రౌజారీ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరపగా భారత్ సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఇక వీళ్ళ కొంతమంది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టోల ఎక్స్ ఖాతాలు భారత్లో నిలిపివేస్తూ మన వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అలాగే ఫవాద్ ఖాన్, అతీఫ్ అస్లాం, అబిద్ పర్వీన్ సహా పలువురు నటులు, కళాకారుల ఇన్స్టాలు కూడా మనం ఆపేసాం. సో ఈ ఇన్స్టాల్ ఇవన్నీ ఆపేసాం ప్రస్తుతానికైతే. కాబట్టి తొందరలోనే భారత్కి ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి ధీటుగా అంటే వాళ్ళు ఊహించని స్థాయిలో ఒక అటాక్ జరగబోతుంది. గతంలో కూడా మనం వెంటనే రియాక్ట్ కాలేదు కానీ కొంత గ్యాప్ తీసుకొని రియాక్ట్ అయ్యాం. అయితే ఈసారి ఉన్నది ఇక్కడ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు తీసిన ప్రాణాలకి లెక్క చెప్పే తీడతారు మోడీ గారు. పాకిస్తాన్ వాళ్ళు మరోసారి ఇండియా పేరెత్తాలంటేనే భయపడతారు. ఈలోపుగా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మన దేశంలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, మీడియా యాజమాన్యాలు కావచ్చు, కొంత సమన్వయం పాటించండి. యుద్ధం వచ్చేసింది, ఇదిగో రేపు యుద్ధం వచ్చేసింది, సాయంత్రం యుద్ధం వచ్చేస్తుంది, ఆ టీవీల్లో ఆ విమానాలు యుద్ధ విమానాలు పోతూ బాంబులు వేస్తా, ఇది కొంచెం తగ్గించండి దయచేసి. ఎందుకంటే జనాల్లో ఆ ఇది కరెక్ట్ కాదు. రేపటి రోజున భారతదేశం కొన్ని కారణాల వల్ల కావచ్చు, డైరెక్ట్గా యుద్ధం కరెక్ట్ కాదని కావచ్చు, ఈ బాంబులతో యుద్ధం చేయకపోతే ఈ జనం ఊరుకున్నట్టు కనపడతల్లా మీరు చేస్తున్న కారణాల వల్ల. మీరు జనాల్ని పదే పదే యుద్ధం చేయాలని రెచ్చగొడుతున్నారు. అంత అవసరంలా. పాకిస్తాన్ నిజంగా మనం డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగి ఆయుధాలతో పోరాడితే పాకిస్తాన్ మన ముందు వారం కూడా నిలబడలేదు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యుద్ధం వల్ల రెండు దేశాలకి నష్టం ఉంటుందండి. మనం ఎంత బలమైన దేశం కావచ్చు, యుద్ధం వల్ల రెండు దేశాలకి నష్టం ఉంటుంది. మన వైపు కొంతమంది చనిపోతారు, మనకు కొంత ఆర్థిక నష్టం ఉంటుంది, మనమే పని రేట్లు పెరిగిపోతాయి. సరే వాళ్ళ సంగతి పక్కన పడేద్దాం. కాబట్టి ప్రతిసారి ఈ ఆయుధాలతో యుద్ధం అనేది కరెక్ట్ కాదు. అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కానీ అని చెప్పి మనం వాళ్ళని వదిలేస్తున్నామంటే లేదు, ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మీకు తెలియట్లేదు కాకపోతే. కాబట్టి మీడియా వాళ్ళందరికీ కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళకి కావచ్చు, యూట్యూబర్లకు కావచ్చు, నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధం రాబోతుంది, యుద్ధం చేయకపోతే అసలు మనం వేస్ట్ అనే విధంగా జనాల్ని రెచ్చగొట్టకండి దయచేసి. జనాల్లో అది ఇంజెక్ట్ చేయకండి. ఆల్రెడీ మనం యుద్ధం స్టార్ట్ చేసాం, వాటర్ ఆపేసాం, వాళ్ళకి ఫండ్స్ రాకుండా ఆపేస్తున్నాం, వాళ్ళ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆపేసాము, వాళ్ళకి బయట నుంచి ఏ దేశం నుంచి వాళ్ళకి అప్పులు రాకుండా ఆపేస్తున్నాము. ఇలా మనం చాలా చేస్తున్నాం. విషయం ఏంటంటే ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇలా చాలా అంశాల్లో మనం వాళ్ళని గట్టిగా కట్టడి చేస్తున్నాం. అనవసరంగా మీరు ఈ మీడియా ఏదైతే ఉందో జనాల్ని రెచ్చగొట్టి యుద్ధం ఖచ్చితంగా చేయాల్సిందే అనే స్థాయికి దయచేసి తీసుకెళ్ళకండి.